హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారండి. మేమైతే 3వ వారం వరలక్ష్మి పూజ చేసుకున్నాము. మా ఈ డెకరేషన్ ఎలా ఉందో తప్పకుండా చూసి కామెంట్ చేయండి. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నైటే అమ్మవారిని ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నామండి. అమ్మవారిని ముందు రోజు రెడీ చేసేసుకుంటే మనకు పూజ దగ్గరికి అంత హడావిడి అవ్వదనేసి ఈ డెకోర్ అంతా నైటే చేసేసుకుని పెట్టుకున్నాము. అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలు మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ, నాది మా అత్తగారిది పూజలో పెట్టుకున్న చీర అన్నీ అరేంజ్ చేసుకుని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టేసుకున్నామండి. కథ ప్రారంభించడానికి ముందర తోరాలు కట్టేసుకున్నారండి. తోరాలు మనం 9 దారాలు వేసుకుని దాంట్లో 9 పువ్వులు లేదా ఆకులు వేసుకుని 9 ముళ్ళు వేయాలి కదండి. ఇది ఎంతమందికి తెలుసు? నాకైతే పెళ్ళికి ముందర వినినంత వినలేదు, కానీ పెళ్ళి అయ్యాక పర్టికులర్గా మా అమ్మ మా అత్తగారు చేసినప్పుడు నేను చూశాను. నెక్స్ట్ దీపారాధన చేసుకుని కథ స్టార్ట్ చేసేసాము. ఇంతవరకు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు మోడ్రన్గా అన్నిటిలో ఏముందో అదే మనం కూడా ఫాలో అవుతున్నాం కదండి. మేమైతే యూట్యూబ్లో ఒక పంతులు గారు చెప్పిన వీడియో పెట్టుకుని ప్లే చేసుకుని విన్నాము. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ అలాగే వింటున్నారు. సేమ్ మన దగ్గర కూర్చున్న పంతులు గారు పూజ జరిపించినట్టుగా అంత తృప్తిగా మనకు ఉంది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, మనం పూజలో ఏమేమి చేయాలి, కథ ఎలా వినాలి అన్నీ చాలా క్లారిటీగా చెప్పారు. తోరాలు బందు 2 వేసుకుంటాం కదండి, అమ్మవారికి కూడా వేసేసి నేను వేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ చేత అక్షంతలు వేయించుకున్నాను. మా అత్తగారు కూడా వేయించుకున్నారు మా మామయ్య గారి చేత. నెక్స్ట్ కలెక్షన్ టీం వచ్చింది చూడండి. మనీ వసూలు చేయడంలో చిన్నోడు తర్వాత ఎవరైనా సరే, వాళ్ళ తాతయ్య కాళ్ళకి దండం పెడితే డబ్బులు ఇచ్చారు. వాళ్ళ నాన్నమ్మ కాళ్ళకి అయితే అసలు పెట్టలేదు. పెట్టకపోయినా ఇచ్చే అని చెప్పి తీసేసుకున్నాక లైన్గా తెచ్చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుందండి. చిన్న దండం. ఫైనల్లీ దాని చేత కూడా అమ్మవారికి నమస్కారం పెట్టించాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్